హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ లవ్ పరంగా, మీ రిలేషన్ పరంగా, మీ కెరీర్ పరంగా మీరేమేమి ఇబ్బందులు పడుతున్నారు, యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది చూద్దామండి. ఫస్ట్ మనం ఒరేకల్ కార్డ్స్ నుంచి ఒక 3 కార్డ్స్ తీసుకుందామండి. నెక్స్ట్ టారో కార్డ్స్ నుంచి క్లారిఫికేషన్ తీసుకొని రీడింగ్లోకి వెళ్దామండి. ఓకేమ్మా, ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, టైంతో సంబంధం లేదు. ఎప్పుడు మీకు అంటబడినా దీన్ని చూడొచ్చండి. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కానివారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు, లవర్స్ ఎవరెవరైనా చూడవచ్చండి. Please guide me, ancestors, spirits and angels, universe, please guide me. Resilience, endurance, faith and expectations, freedom and strength. నెక్స్ట్ టారో కార్డ్స్ నుంచి తీసుకున్నామండి క్లారిఫికేషను. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యాన్సెస్టర్స్, ప్లీజ్ గైడ్ మీ. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. Ten of Swords, Knight of Swords, 7 of Wands అండి. రీసెలెన్స్ అండ్ ఎండ్యూరెన్స్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, ఎంత కష్టం వచ్చినా నిలబడే ఎనర్జీ మీలో ఉంది అని చెప్తున్నారు. పరిస్థితులు ఎంత బరువుగా అనిపించినా మీరు వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళగలరు అని చెప్తున్నారండి. అంటే మీరు చాలా కాలంగా మోస్తున్న మానసిక భారాన్ని, నిరాశను లేదా అలసట మీలో ఉంది అని చెప్తున్నారు. దీనికి క్లారిఫికేషను 10 of Swords వచ్చిందండి. ఆ బాధకు మరింత స్పష్టత ఇచ్చింది ఈ కార్డ్ అండి. అంటే ఒక మనిషికి 10 కత్తులు గుచ్చుకుంటే ఎంత పెయిన్ ఇస్తుందో అంత బాధను మీరు మోస్తున్నారు. ఇక్కడ ఆ బాధ, గతంలో జరిగిన ఆ బాధ కనిపిస్తుంది. ముగిసిన అధ్యాయం అయినా మీ మనసులో ఇంకా స్థిరంగా మీ మనసులో ఉంది. నిరాశలు ఉన్నాయి. ఇంకా ఎంతకాలం భరించాలన్న బాధ, అలాంటి స్థితి కనిపిస్తుందండి. ప్రేమ విషయంలో లేదా రిలేషన్ విషయంలో గతంలో జరిగిన సంఘటనలు ఇంకా మనసులో ఉన్నాయండి. మీ వ్యక్తి వల్ల మీరు చాలా బాధపడి ఉండొచ్చు. రిలేషన్లో ఏదో ఒక దశ ముగిసినట్లు అనిపిస్తూ ఉండొచ్చు మీకు. అయితే ఇది మరలా బాగుపడుతుందా లేదా అనే నిరాశ కనిపిస్తుందండి. ఈ 2 కార్డ్స్ మనకేం చెప్తున్నాయి అంటే, 10 of Swords తర్వాత అదే స్థాయిలో పతనం కొనసాగదు, ముగింపు తర్వాత పునఃప్రారంభం ఉంటుంది అని చెప్తున్నారు. మరలా రీగ్రోత్ ఉంటుంది, రీయూనియన్ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మీరు బయటకు చాలా బలంగా కనిపించినా మీ లోపల చాలా బాధను భరించారండి. అయితే ఇక మరలా ఆ బాధ వద్దు అనుకుంటున్నారు. ఆ ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. అదే మన కెరీర్ పరంగా చూస్తే, కెరీర్లో కూడా ఒక పాత సమస్య, నిరాశ, ప్రయత్నాలు విఫలమవటం లేదా ఒత్తిడి కనిపిస్తుందండి. ఈ కార్డు ఏం చెప్తుందంటే, ఓటమి మీ ఎనర్జీని నిర్వచించట్లా, మరలా నిలబడే సామర్థ్యం మీలో ఉంది అని చెప్తున్నారు ఈ కార్డు. మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, ముగిసిపోయిన బాధను మరలా మోసుకుంటూ వెళ్ళకు, దాని నుంచి నేర్చుకున్న లెసన్ని తీసుకొని ముందడుగు వేయి అని చెప్తున్నారు ఇక్కడ.
ఓకేమ్మా. అలాగే ఫెయిత్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డు ఏం చెప్తుందంటే చాలా అందమైన ఆశను చూపిస్తుందండి ఈ కార్డు. అంటే మీకేదో మంచి జరగబోతుంది అని ఫీల్ అవుతున్నారు, మీ పరిస్థితి మారుతుంది అన్న ఆశ కనిపిస్తుంది. అయితే ఇది కేవలం కళ్ళకు అనటం కాదండి, ఆశను పట్టుకొని ముందుకు వెళ్ళటంలాగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే దీనికి నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. క్లారిఫికేషన్, ఇక్కడ ఆశకు యాక్షన్, కమ్యూనికేషన్, వేగం రెండు జతమవుతున్నాయి అన్నమాట. మీ లవ్ రిలేషన్ ఆర్ ఫ్యామిలీ రిలేషన్లో మీలో ఎవరో ఒకరు మాట్లాడాలని అనుకోవచ్చండి, అలా కనిపిస్తుంది. ఎవరో ఒకరు మూమెంట్ ఉంటుంది కమ్యూనికేషన్కి. చాలా కాలంగా చెప్పని మాటలు చెప్పాలన్న ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఒక సందేహం లేదా ఒక సందేశం కానీ, ఒక కాల్ ద్వారా కానీ, లేదా ఒక స్పష్టమైన సంభాషణ కోసం ఎదురుచూపులు కనిపిస్తున్నాయి. భావోద్వేగం ఒక్కసారిగా పెరిగి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుందండి. అయితే మీ జంటలో ఆశ కనిపిస్తుంది, కానీ ఈ ఆశతో తొందరపడకూడదు అన్న జాగ్రత్త కూడా కనిపిస్తుందండి. మీ ప్రేమ భావాలు నిశ్చలంగా లేవు, మనసులో చాలా ఆలోచనలు తిరుగుతున్నాయి మీ ఇద్దరి మధ్యలో. ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, వెయిట్ చేయాలా లేదా, నిజం చెప్పాలా లేదా, ఇలాంటి మానసిక సంఘర్షణ కనిపిస్తుందండి. అదే కెరీర్ విషయంలో చూస్తే కెరీర్లో మీ జంట చాలా చురుకైందండి. బోత్ కూడా కొత్త అవకాశం ఎదురుచూపులు కనిపిస్తున్నాయి. త్వరగా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటున్నారు, లేదా పరీక్షల్లో లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో ముందుకు దూసుకెళ్లాలన్న ఉత్సాహం కూడా కనిపిస్తుందండి. అయితే వేగం, స్పష్టమైన ప్రణాళిక రెండూ అవసరం అని చెప్తున్నారు యూనివర్స్. మీరు ఎంత వేగంగా వెళ్ళినా స్పష్టమైన ప్రణాళికతో వెళ్ళండి అని చెప్తున్నారు. మీ ఆశను కోల్పోకండి, ఆశను యాక్షన్స్గా చేంజ్ చేసి తొందరగా కాకుండా స్పష్టతతో అడుగు వేయండి అని చెప్తున్నారండి. అదే ఫ్రీడమ్ అండ్ స్ట్రెంగ్త్. క్లారిఫికేషన్, 7 ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ గుర్రం ఒక ముఖ్యమైన సంకేతాన్ని ఇస్తుందండి. ఈ కార్డు ఏం చెప్తుందంటే మీ జీవితాన్ని ఇతరుల భయాలు, అభిప్రాయాలు లేదా ఒత్తిళ్ళు వాటి ద్వారా నియంత్రించుకోకు, మీరు మీ స్వేచ్ఛను తిరిగి పొందాలని కోరుకుంటున్నారు అని చెప్తున్నారు. అంటే గతంలో లాగా ఇతరుల కింద అణిగిమణిగి ఉండటం, భయంగా జీవించడం, ఇతరులు చెప్పింది చేయటం ఇప్పుడు చేయదలుచుకోవట్లేదు మీరు. అలాగే 7 ఆఫ్ వ్యాండ్స్ ఏం చెప్తుందంటే మీరు ప్రస్తుతం మీ స్థానం కోసం పోరాడుతున్నట్లుగా కనిపిస్తున్నారండి. మీ ప్రేమలో కానీ, మీ రిలేషన్లో కానీ, రిలేషన్పై ఇతరుల జోక్యం ఉండకూడదు అనుకుంటున్నారు. మీ ప్రేమను లేదా మీ నిర్ణయాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు మీ నిర్ణయం మీదే నిలబడాల్సి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రిలేషన్లో హద్దులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుందండి. ఇది తప్పనిసరిగా మూడో వ్యక్తి అని కాదు, కానీ బయట ఒత్తిడి లేదా వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయని ఎనర్జీ కనిపిస్తుందండి. అంటే మీ మనసులో మిమ్మల్ని మీరు కోల్పోయి ఏ రిలేషన్లోనూ ఉండకూడదు అనుకుంటున్నారు. అలాగే మీకు ప్రేమ కావాలి, మీ ఆత్మగౌరవం మరియు స్వేచ్ఛ రెండు కలగలిపి కావాలి, వాటిని త్యాగం చేసి కాదు. ఆ విధమైన ఆలోచనలు కనిపిస్తున్నాయి. అలాగే కెరీర్లో పోటీ ఉంటుందండి, ఇతరులు సవాలు చేయొచ్చు, మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి రావచ్చు, ఒక స్థానం కోసం పోరాడాల్సి ఉంటుంది అని కనిపిస్తుంది. అంటే 7 ఆఫ్ వ్యాండ్స్, ఫ్రీడమ్ అండ్ స్ట్రెంగ్త్ ఏం చెప్తుందంటే మీ స్థానం మీకు విలువైందే,
దాన్ని వదులుకోకు అని చెప్తున్నారు. అంటే ఈ 6 కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయంటే, మొదట బాధ కనిపిస్తుంది, తర్వాత ఆ బాధ నుంచి బయటపడాలన్న కోరిక, ఆశ కనిపిస్తున్నాయి. చివరికి మీ విలువను కాపాడుకొని స్వేచ్ఛగా నిలబడాలని ఆ ఎనర్జీ కనిపిస్తుంది. మీరు మీ ప్రేమ విషయంలో కేవలం వారు వస్తారా రారా అన్న స్థాయిలో లేరండి. మీ అసలు ప్రయాణం బాధ, ఆశ, స్పష్టత, ఆత్మగౌరవం, బలం ఈ దశ వైపు వెళ్తున్నాయి అన్నమాట. కెరీర్లో అయితే గత నిరాశ, ఒత్తిడి ముగించేసేయండి. లక్ష్యంపై యాక్షన్ తీసుకునే విధంగా ఉండండి. పోటీ వచ్చినా వెనక్కి తగ్గకండి అని చెప్తున్నారు. గతంలో ఏం జరిగిందో దాంతో మీ భవిష్యత్తును నిర్ణయించకండి, లక్ష్యం స్పష్టంగా పెట్టుకొని ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. పోటీ వచ్చినప్పుడు మీ సామర్థ్యాన్ని నమ్ముకొని నిలబడండి అని చెప్తున్నారు. ఓకేమ్మా, ఓవరాల్గా మనకి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, మీ బాధ మీ బలహీనత కాదు, అది మీ బలానికి పునాది అని చెప్తున్నారు. ఏదైతే బాధలు పడి ఉన్నారో అది ఒక లెసన్గా తీసుకొని ముందడుగు వేయమని చెప్తున్నారు. గతంలో జరిగిన దాన్ని విడిచిపెట్టేయండి, కానీ ఆశను కోల్పోకండి అని చెప్తున్నారు. కానీ ఆశతో పాటు యాక్షన్స్ తీసుకోండి. ఇతరుల అభిప్రాయాల కోసం మీ విలువను తగ్గించుకోకండి, మీ హద్దులను కాపాడుకోండి అని చెప్తున్నారు. మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాల్లో మీ అంతరాత్మ చెప్పేది వినండి అని చెప్తున్నారు. మీరు కోల్పోయింది మాత్రమే చూడకుండా ఈ ప్రయాణం మిమ్మల్ని ఎంత బలంగా మార్చిందో అర్థం చేసుకొని ముందడుగు వేయండి అని చెప్తున్నారు. ఎప్పుడూ మనిషి ఒకలాగానే ఉండరండి, తప్పులు జరుగుతూ ఉంటాయి. అవి తెలుసుకొని వాటిని ఒక ఛాలెంజెస్గా తీసుకొని ముందడుగు వేయటమే ఒక పెద్ద ప్రయాణం అండి. ముఖ్యంగా మీరు బాధలోనే ఉండిపోవటం కాదు, బాధ నుంచి బయటకు వచ్చి మీ ఎనర్జీని తిరిగి పొందే దశలో ఉన్నారు అని చెప్పుకోవచ్చండి. ఓకేమ్మా, ఇప్పుడు చాలా మంచి ఎనర్జీ ఇది. మీరు మీ బాధలోనే ఉండట్లా, ఆ బాధ నుంచి బయటకు వచ్చి మీ ఎనర్జీ ఏంటి అనేది తిరిగి పొందే దశలో ఉన్నారన్న సంకేతం కనిపిస్తుంది స్ప్రెడ్ ద్వారా. గుడ్ ఎనర్జీ అమ్మా. మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు, ముందడుగు వేస్తున్నారు. మీ లైఫ్ మంచిగా ఉండేలా చూసుకోవడానికి మీ మీ తరపు ఒక అడుగు ముందుకు వేస్తున్నట్టు కనిపిస్తుంది. గుడ్. అయితే ఈ రిలేషన్లో ఇంకా కొన్ని సూక్ష్మమైన విషయాలు కూడా తెలుసుకోవచ్చండి మనం. ఈ రిలేషన్లో గత బాధ ఇంకా ప్రభావం చూపుతుందా అని చూస్తే, రీసైలెన్స్ అండ్ ఎండ్యూరెన్స్, 10 of Swords ఏం చెప్తుందంటే, పాత సంఘటనలు, నిరాశ, విడిపోవటం లేదా బాధ పూర్తిగా మానిపోలేదని కనిపిస్తుందండి. బాధ కనిపిస్తుంది, ఇంకా ఇలా జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుండేది, అరే నా పరిస్థితి ఇలా అయింది, నలుగురిలో ఇలా అయిపోయామే అన్న బాధ కనిపిస్తుంది. కానీ మీరు ఇంకో రకంగా కూడా ఆలోచిస్తున్నారు, ఇంకా మీ రిలేషన్ని పూర్తిగా మర్చిపోలేకపోతున్నారండి. అయితే మరలా ఆ బాధను అనుభవించాలనుకోవటం కూడా లేదనమాట. అంటే ఎలా ఉందంటే, మీరు ఆ పర్సన్ పరిస్థితులను అర్థం చేసుకొని, మిమ్మల్ని అర్థం చేసుకొని, తను మారి మంచి రిలేషన్ని తీసుకురావాలి, మంచి రిలేషన్గా తయారైతే బాగుండు అన్న ఆలోచన కనిపిస్తుంది. మీరు కూడా మీ ఎదుగుదలకు మీకు తగినంత మార్పులు చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఓకేమ్మా, అయితే ప్రేమ ఉంది, గత అనుభవాల వల్ల జాగ్రత్త పెరిగింది అని చెప్పుకోవచ్చు. అలాగే ఫెయిత్ అండ్ ఎక్స్పెక్టేషన్, నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, రిలేషన్లో మాట్లాడటం, సమాధానం, స్పష్టత లేదా ఒక నిర్ణయం కోసం ఎదురుచూపును సూచిస్తుందండి. అంటే మీరు మీ వ్యక్తి నుంచి స్పష్టత కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. మీ మనసులో ఒక్కసారి నిజం మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నారు. అయితే నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే, ఒక్కసారిగా భావోద్వేగంగా లేదా కొంచెం తీవ్రంగా మాటలు రావచ్చండి, కానీ
సంభాషణ వచ్చిన తొందరపాటు మాటలు పరిస్థితిని మరింత క్లిష్టం చేయకుండా జాగ్రత్త అవసరమని నైట్ ఆఫ్ స్వార్డ్స్ చెప్తుంది. ఒకవేళ వచ్చిన మీ పర్సన్ నిజం తెలుసుకొని నిజం మాట్లాడి క్లారిటీ ఇస్తే గత విషయాలు చర్చించుకోకుండా పాజిటివ్ వేలో సంభాషణ జరగాలని సూచిస్తున్నాయి కార్డ్స్. అలాగే ఫ్రీడమ్ అండ్ స్ట్రెంగ్త్ 7 ఆఫ్ వ్యాండ్స్ ఏం చెప్తున్నాయంటే, మీరు రిలేషన్ కోసం మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోవడానికి సిద్ధంగా లేరని కనిపిస్తుంది. మిమ్మల్ని ప్రేమిస్తే మీ విలువను కూడా గౌరవించాలి మీ పర్సన్ అన్నట్లు మీ భావనలో కనిపిస్తున్నాయండి. ఇది ఒక బౌండరీ ఎనర్జీ కనిపిస్తుంది మీలో. ఓకేమ్మా, గుడ్, అంటే అలానే ఉండాలి. మూడవ వ్యక్తి గురించి అయితే 7 ఆఫ్ వ్యాండ్స్ వల్ల రిలేషన్పై బయట వ్యక్తి నుంచి ఒత్తిడి, ఇతరుల అభిప్రాయాలు లేదా పోటీ, లేదంటే ఎవరో మీ స్థానాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి, ఎవరో మీ స్థానాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉండి ఉండొచ్చండి. అయితే మూడో వ్యక్తి ఖచ్చితంగా ఉంది అని కాకుండా బయట ప్రభావాలు, వ్యతిరేక పరిస్థితులు ఉండి ఉండొచ్చు. కానీ దాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. మీ రీయూనియన్ ఎనర్జీ ఉందా లేదా అని చూస్తే ఫెయిత్ అండ్ ఎక్స్పెక్టేషన్, నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే కమ్యూనికేషన్ ఉంటుంది, అంటే చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే రీయూనియన్ అవుతుందా లేదా అని మనం అడిగినప్పుడు అది మీపై ఆధారపడి ఉంటుంది. ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే అది మీ మాట్లాడే విధానంపై ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. మీరు పాజిటివ్ వేలో మాట్లాడితే పాజిటివ్గా ముందుకెళ్తుంది. గతాన్ని తీసుకొచ్చి మాట్లాడి తప్పులు నీదే తప్పు అని ఎదుటి మనిషిని ప్రశ్నించినప్పుడు ఆ పర్సన్ కూడా మీలాగే ప్రశ్నించే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పలేం. అందుకని రీయూనియన్ ఎనర్జీ అయితే ఉంది, అది క్లోజర్ అవుతుందా లేదా అనేది మీపై ఆధారపడి ఉంటుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఈ స్ప్రెడ్ అసలు పరీక్ష ఏంటి అని చూస్తే ఈ స్ప్రెడ్ ద్వారా మీ రిలేషన్కి అసలు పరీక్ష ఏంటి అని చూస్తే ప్రేమ ఉందా లేదా అనే దానికంటే గత బాధను దాటి ఆరోగ్యకరమైన విధంగా ఒకరినొకరు గౌరవించుకోగలరా అనేదే మెయిన్ పరీక్ష అన్నమాట. బాధను తీసి పక్కన పెట్టేసేయండి, మీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోగలరా అనేదే ఒక పెద్ద ప్రశ్న. అది కనిపిస్తుంది మీకు. యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే గతాన్ని మరలా తవ్వుకోకండి, అనుమానాల కంటే స్పష్టమైన సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తున్నారు. ఎవరైనా ప్రేమించడం కోసం మీ ఆత్మగౌరవాన్ని వదులుకోకండి అని చెప్తున్నారు. అవసరమైన చోట హద్దులు పెట్టుకోండి అని చెప్తున్నారు. మీ ఎదుటి వ్యక్తి యాక్షన్స్ని కూడా గమనించండి, మాటలను మాత్రమే కాదు యాక్షన్స్ని కూడా గమనించండి. రిలేషన్ మీకు ప్రశాంతతనిస్తుందా లేక నిరంతరం బాధను పుట్టిస్తుందా అనేది పరిశీలించండి అని చెప్తున్నారండి. అంటే ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, ఆ తర్వాత రిలేషన్లో ఏ దిశలో వెళ్ళాలో నిర్ణయించుకోండి అని చెప్తున్నారు. ఇదమ్మా ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా చాలా కృతజ్ఞతలండి. ఇది ఎనర్జీ బేస్డ్ రీడింగ్. ఆ ఎనర్జీస్ బట్టి మా ఇంట్యూషన్ పవర్ని బట్టి మేము చెప్తూ ఉంటాం. దీన్ని లైఫ్కి అనువదించుకోకండి. మీకు ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవి తీసుకొని మీ ఎదుగుదలకు ఉపయోగించుకోండి అమ్మా. ఓకేమ్మా, థ్యాంక్ యూ.